ఇచ్చినాం. కానీ తెలంగాణలో ఉండే ప్రజలు అత్యధికంగా తినేది తెలంగాణ సోనా, బీపీటీ లేకపోతే హెచ్ఎంటీ. ఈరోజు రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తామని మాట ఇచ్చినాం. మన తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన వడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులో అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము. ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, కస్తూర్బా స్కూళ్ళు, ఏ ప్రభుత్వ పాఠశాలలలో భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరూ కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి. అది తెలంగాణ నేల మీద పండిన పంటలతోనే వాళ్ళ కడుపు నింపాలన్న ఆలోచన చేస్తున్నాము. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నాణ్యత కలిగిన సన్న వడ్లు పండిస్తే అవి బియ్యంగా మారి తిరిగి మన పేదల కడుపు నింపడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు పండించే సన్న వడ్లు ఎఫ్సిఐకో ఇతర రాష్ట్రాలకు తరలించకుండా తెలంగాణ ప్రజలకే మళ్ళీ బియ్యం రూపంలో పేదలకే పంచాలనుకుంటున్నాం. కాబట్టి మీరు పండించే పంట మళ్ళీ మన వాళ్ళే భోజనం చేస్తారు. కాబట్టి దాని పట్ల కూడా తెలంగాణ రైతాంగం సన్నాలు పండించాల్సిందిగా నేను సూచన చేస్తున్నా. కాబట్టి ఈ విషయాలలో ఎలాంటి అపోహలకు తావు ఇవ్వకండి. మీడియా మిత్రులారా, మీ వైపు నుంచి కూడా సహకారం అవసరం ఉన్నది. ఏంటంటే ఈ పథకాలు అమలు చేయడమే కాదు, అమలు చేస్తున్న విధానం కూడా ప్రజలకు చేరాలి. ఆ విధానాన్ని వివరించాల్సిన బాధ్యత రైతు బిడ్డలుగా మీ మీద ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళు 99% గ్రామీణ ప్రాంతాలలో రైతుల బిడ్డలే ఈరోజు పాత్రికేయులుగా ఇక్కడ ఉన్నారు. ఇది రైతులకు సంబంధించిన విషయము. రాజకీయాలకు అతీతంగా రైతులకు దగ్గరగా పేదలకు ప్రయోజనకరంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని మీరు ప్రజలకు చేరవేయండి. రాజకీయపరమైన భిన్న అభిప్రాయాలు ఏమైనా ఉంటే వేరే సందర్భంలో వాటి మీద చర్చించుకుందాము. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు. పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజాప్రతినిధులైనా పాత్రికేయ మిత్రులైనా ఒక బాధ్యతతో ఒక యజ్ఞంలాగా భావించి ప్రభుత్వం చేపడుతున్న ఈ యొక్క మంచి విధానాన్ని రైతులకు చేరవేయండి. వాళ్ళకు భరోసా విశ్వాసాన్ని కల్పించండి. రైతు భరోసా విషయంలో భరోసా కల్పించండి. బోనస్ విషయంలో వాళ్ళకు భరోసా కల్పించండి. ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఉన్నది. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. చేసి చూపిస్తాం. ఇప్పటి వరకు చేసినాం, భవిష్యత్తులో కొనసాగిస్తాం. రైతులకు అంటే మీరు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాల హామీలు కానీ మీరు కనీసం ప్రజలకు తీసుకెళ్ళలేకపోతున్నారు. మీ ఎమ్మెల్యేగా, మీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కానీ ప్రజలకు ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అనుకున్న స్థాయిలో తీసుకెళ్ళలేకపోతుంది. అదే అందుకే ఇంతకుముందే మీ బాధ్యత అదే గుర్తు చేసిన. మామూలుగా చిన్నపిల్లలు అంటారు చూడు, సేమ్ టు యూ అని. అందుకే అడుగుతున్న మిత్రమా, వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇప్పుడే కాళ్ళు చేతులు కూడా తీసుకుంటారు. ఎన్నికల సందర్భంగా అయిన గాయాలు మేము మంచి చేస్తే ఆటోమేటిక్గా మీరు చేరవేస్తారనే నమ్మకము, ఇవన్నీ కొంచెం రకరకాల ఇబ్బందులను తెచ్చిపెట్టినాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి మీరు కూడా తలా ఓ చెయ్యండి. ఎందుకంటే మరీ పేదోళ్ళు అయితే రేషన్ షాప్లో సన్నబియ్యం వస్తాయి. మీకు పొలాలు ఉన్న వాళ్ళు అయితే బోనస్ వస్తుంది. మీరు ఒకవేళ కౌలు రైతులు అయితే 500 రూపాయలు బోనస్ వస్తుంది. రైతు భరోసా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనందరికీ ప్రయోజనం చేకూర్చే పథకాలు కాబట్టి మనందరం కూడా బాధ్యతతో ముందుకెళ్దాం. ఇవాళ ఒకరు చేసిండ్రు ఒకరు చేయలేదని మనం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే కంటే మనందరం కలిసి